సాధారణంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర నేను ఒక మాట విన్నాను. హమ్మయ్య! సిలబస్ కంప్లీట్ చేశాను అని. సిలబస్ కంప్లీట్ చేస్తే మీరు జాబ్ వస్తుందా మీకు? ఈ విషయంలో 90% మంది విద్యార్థులు చేసేటువంటి తప్పు ఏంటి అంటే, హమ్మయ్య! సిలబస్ పూర్తి చేసుకున్నాను. ఇదేమో అకాడమిక్ ఎగ్జామ్ కాదు మీరు రాసింది సిలబస్ పూర్తి చేశాను అంటే. మీరు రాస్తుంది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో 100కి 90% మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా సెలెక్ట్ కారు. కారణం ఏంటి అంటే మీకన్నా ముందు 90% కన్నా ఎక్కువ మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉంటే మీరు సెలెక్ట్ కారు. ఆఫ్‌కోర్స్ ఔట్ ఆఫ్ క్వెషన్ అనుకోండి 90% మార్కులు రావడం అనేటువంటిది కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో. మొన్న ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ పాస్ అయినటువంటి వాళ్ళలో టాపర్‌కి 52.8 మార్క్స్ అండి. 52.8% మార్క్స్ వచ్చినాయి మెయిన్స్‌లో. మెయిన్స్ ఇంటర్వ్యూ కలిపి. ఆయనకు వచ్చినటువంటి సెలక్షన్‌లో ఫైనల్‌లో 52.8% మార్క్స్ వచ్చినాయి. సో, ఇక్కడ ఏది ఇంపార్టెంటు అంటే అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించడం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి అది సాధించాలి అంటే సిలబస్‌ని ఒకసారి కాదు 2, 3 సార్లు చదవాలి. అంటే ఆర్ఆర్ఆర్ రీడ్, రిపీట్ అండ్ రివైజ్ అన్న టెక్నిక్ కొద్దీ మీరు చదివినట్లయితే ఎగ్జామ్‌లో సక్సెస్ పొందుతారు.